హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాలనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో గత 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కురుస్తున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం అనేది నమోదవుతోంది. ఇదిలా ఉండగా వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనం ఒకటి కేంద్రీకృతం అయినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే ఇది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ ఈరోజు అర్ధరాత్రి లోపల వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియచేస్తూ వచ్చింది. అయితే ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి? ఏ ప్రాంతాలకు ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు? ఏ ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతుంది? అలాగే రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏవైనా అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశం ఉందా అంటే, ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో ఏ జిల్లాలకు భారీ వర్షాలు కురవచ్చు, ఏ జిల్లాలకు ఒక మోస్తరు వర్షాలు కురవచ్చు. ఈ విధంగా పూర్తి వివరాలను మీకు వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి ప్రస్తుతం మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్లో పెట్టి తెలియజేసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఏపీలో వచ్చేసి ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనూ, అలాగే తెలంగాణలో వచ్చేసి ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని చోట్ల పిడుగుల వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కాగా తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ పేర్కొనడం జరిగిందన్నమాట. ఇది ఈరోజు అర్ధరాత్రి లోపల వాయుగుండంగా బలపడేందుకు అవకాశం కూడా ఉన్నట్లు తెలియజేస్తూ ఉన్నారు. దీని ప్రభావంతో మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈరోజు అర్ధరాత్రి లోపల ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, వైజాగ్ ఈ డిస్ట్రిక్ట్స్లలో పలుచోట్ల పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్తూ ఉన్నారు. ఓకేనా. మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షపాతం అనేది నమోదు అవుతుంది. ఓకేనా. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు ఈ జిల్లాల్లో ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కొంచెం అటు ఇటుగా మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతున్నప్పటికీ రాత్రి అయ్యే టైంకి ఖచ్చితంగా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు అయ్యేటువంటివి పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి లోపల పలు చోట్ల ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదు అవ్వచ్చు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం. తెలంగాణలో వచ్చేసి ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్నటువంటి 3-4 గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, సిద్దిపేట్, హనుమకొండ జిల్లాల్లో వానలకు ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేస్తూ వచ్చింది. ఓకేనా. కాబట్టి ఇప్పుడు నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్లో చెప్పానో ఆ డిస్ట్రిక్ట్స్లలో పలు చోట్ల ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు కూడా పడవచ్చు ఖచ్చితంగా. కొన్ని చోట్ల మాత్రం ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అది కూడా ఈ అల్పపీడనం ప్రభావంతోనే. ఇది కొంచెం కొంచెంగా కదులుతూ ఈ పశ్చిమ వాయువ్య దిశగానే కదులుతూ వస్తుందన్నమాట అల్పపీడనం అనేది. ఈరోజు అర్ధరాత్రి లోపల వాయుగుండంగా కూడా బలపడేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. దీన్ని కొంచెం మనం ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం. ఒకసారి ఇమేజ్ చూడొచ్చు.
ఇది ప్రజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, ప్రస్తుతానికి ఈ అల్పపీడనం అనేది ఇక్కడ కేంద్రీకృతం అయింది. దీంట్లో ఒకసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. సో, అయితే ఏపీలో వచ్చేసి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు, రాజమహేంద్రవరం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం అంతగా ఎక్కడ ప్రస్తుతానికైతే ఈ టైంకైతే వర్షాలు ఎటువంటివి పడడం లేదు, కానీ కొంచెం అటు ఇటుగా మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతోంది. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, నాందేడు, వరంగల్లు, మహబూబ్ నగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో కాదు, కొన్ని చోట్ల మాత్రమే. సో, నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఈరోజు అర్ధరాత్రి 12:30 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం డిస్ట్రిక్ట్స్లలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు ఎటువంటివైతే కురుస్తాయన్నమాట. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి ఈరోజు అర్ధరాత్రి సమయంలో హైదరాబాదు, నాందేడు, వరంగల్లు, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్లలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఓకేనా. సో, నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇది వచ్చేసి రేపు అనగా 14వ తారీఖున తెల్లవారుజామున 5:30 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఆ టైంలో ఏపీలో వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో. అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తిరుపతి, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఏరియాల దగ్గర పలుచోట్ల మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి కొంచెం ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి రేపు తెల్లవారుజామున ఈ నాందేడు, వరంగల్లు, ఖమ్మము, హైదరాబాదు, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. రిమైనింగ్ జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది నమోదవుతూ చల్లదనంగా ఉంటుంది క్లైమేట్ మొత్తం కూడా. నెక్స్ట్ ఈ ఇమేజ్ వచ్చేసి రేపు మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం డిస్ట్రిక్ట్స్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వచ్చేసి తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ఈ ఏరియాల దగ్గర కొంచెం మబ్బులతో కప్పబడి మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. అందుకని అక్కడ వర్షాలు కురవు రేపు మధ్యాహ్న సమయంలో. తెలంగాణలో హైదరాబాద్, నాందేడ్, వరంగల్లు, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట్, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి ఈ డిస్ట్రిక్ట్స్లలో రేపు ఉదయం నుండి సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా పలుచోట్ల వర్షాలు ఎటువంటి విస్తారంగా కురుస్తాయి. ఎందుకంటే ఈ అల్పపీడనం అనేది వాటికి కొంచెం క్లోజ్గా ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు, అందువల్ల. ఓకేనా. సో, రిమైనింగ్ ప్రాంతాల్లో మాత్రం కొంచెం చెదురుమదురుగా వర్షాలు పడవచ్చు, లేదా మబ్బులతో కప్పబడిన వాతావరణం నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇకపోతే ఇది రేపు అర్ధరాత్రి. సో, రేపు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పోల్చుకుంటే రేపు రాత్రి సమయంలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు పడతాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్రలో తిరుపతి, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురవచ్చు. నెక్స్ట్ హైదరాబాదు, నాందేడు, వరంగల్లు, మహబూబ్ నగర్, ఖమ్మం పలు జిల్లాల్లో వర్షాలు పడేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. మరొక వైపు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు ఈ జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, ఇలా అయితే ఉన్నాయండి రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో, నేను మీకు రెగ్యులర్గా మన ఛానల్ నుంచి అయితే రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను. అందులో కూడా మీకు డైలీ అప్డేట్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి. తప్పకుండా జాయిన్ అయితే అయిపోండి.